వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మన రాష్ట్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్ పై ప్రతి ఒక్క మహిళ అవగాహన కలిగి ఉండడమే కాకుండా తమ మొబైల్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని శక్తి టీమ్ 2 ఆమ్తల్ వలస ఇన్ఛార్జ్ ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని అమ్మాజీ మరియు పిసి మోహన్ రావులు అన్నారు. శక్తి యాప్ పై అవగాహనలో భాగంగా ఈ రోజు ఆమ్తల్ వలస మండలం బొప్పిలిపేట గ్రామం మరియు మెదుర్ల వలస గ్రామాలలో గల మహిళలకు పిల్లలకు శక్తి యాప్ డౌన్లోడ్ చేయడం దాని ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై మరియు పిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని వాటిని నివారించాలని దానికోసం ఈ యాప్ తప్పనిసరిగా మీ సెల్ ఫోన్ లో ఉండాలని అలాగే సమాజంలో ఆన్లైన్ మోసగాలు ఎక్కువయ్యారని గిఫ్టెడ్ పేరుతో లాటరీ పేరుతో మిమ్మల్ని నమ్మబలికి మీ ఫోన్ కు వచ్చే ఓటీపీలు చెప్పమంటూ బ్యాంక్ అధికారులమంటూ మోసగించేందుకు మీ ఖాతాలో ఉన్న నగదు దోచుకునేందుకు తప్పుడు ఫోన్లు రావడంపై జాగ్రత్త వహించాలని సూచించారు. ఎటువంటి ఓటీపీలు ఎవరికి చెప్పరాదని చెప్పారు. మరికొందరు ఆన్లైన్ మోసగాలు బంధువులు జైల్లో ఉన్నారని ఏసీపీ వాళ్ళమంటూ ఫోన్ చేసి బెదిరించి డబ్బులు చెల్లిస్తే విడిచిపెడతామంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు గంజాయి గుట్కా వంటి మత్తు పానీయాల జోలికి యూత్ వెళ్లరాదని హెచ్చరించారు. వాటి వల్ల అనేక రకమైన అనర్థాలు వస్తాయని అవగాహన కల్పించారు. అలాగే మీరు మీ గ్రామ పరిధిలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా తక్షణమే ఈ శక్తి యాప్ ద్వారా గానీ 112 ద్వారా గానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలకు శక్తి యాప్ డౌన్లోడ్ చేయించి టోల్ ఫ్రీ నంబర్స్ 112-1098 181 1930 1972 101 వంటి అత్యవసర నెంబర్లు ప్రజలకు తెలియజేశారు. మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు పై నెంబర్లకు ఫోన్ చేస్తే బాధితులు ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలియజేశారు. తెలంగాణకి ఇచ్చారు. మనకున్న నెంబర్ ఏంటి ఇప్పుడు 112. అది మీది. చెప్పారు. పిల్లలు కాకుండా జనరల్ గా పబ్లిక్ కి ఆడ మగ తేడా లేకుండా ఏ నేరం జరిగినా మీరు కొట్టాల్సిన నెంబరు 112 112 అనే నెంబర్కి కొడితేనే మా పోలీస్కి వస్తుంది. అప్పుడు మేము ఈ విలేజ్లు అంటే ఎక్కడ నేరం జరిగిందో అక్కడికి వచ్చి ఈ యాప్ ఓన్లీ ఇలాంటి హ్యాండ్రెడ్ మొబైల్లో మాత్రమే అవుతుంది. హ్యాండ్రెడ్ అంటే టచ్ మొబైల్లో మాత్రమే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.